కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాకు మాత్రం మంత్రిని కేటాయించలేదు. దీంతో మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆ జిల్లా సీనియర్ నాయకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి మంత్రి లేక అభివృద్ధి కుంటుపడుతోందని, జిల్లాకు మంత్రిగారు వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు. మరి ఈసారైనా జిల్లాకు ప్రాతినిధ్యం ఖాయమేనా? లెట్స్ వాచ్. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ కసరత్తును పూర్తి చేసింది. సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యతనిచ్చింది. కానీ ఆశావహల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎవరికి మంత్రి పదవులు, ఇతర కీలక పదవులు ఇవ్వాలనేది స్వయంగా రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. సామాజిక సమీకరణాల సంగతి ఎలా ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ఈసారి ప్రాధాన్యం ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల వద్ద పట్టుబడుతున్నారట. అయినప్పటికీ సుదర్శన్ రెడ్డికి ఈసారి సామాజిక సమీకరణాలే శాపంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. కులగణన తెర మీదకి రావడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పెద్దలకు అనివార్యంగా మారింది. అందుకే కనీసం 2 బీసీలను కేబినెట్లోకి తీసుకోవాలనేది అధిష్టానం చెప్తున్న మాటగా ఉంది. సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నా జిల్లాకు ప్రాతినిధ్యం ఇస్తే సుదర్శన్ రెడ్డి తప్ప మరో పేరే అధిష్టానం వద్దలేదంటున్నారు. కానీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా కావడంతో అధిష్టానం ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో మహేష్ గౌడ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి జిల్లాకు మంత్రి పదవి దక్కింది. చరిత్ర చూస్తే జిల్లాకు 2 సార్లు ఆర్థిక శాఖ దక్కింది. రాజారాం, సంతోష్ రెడ్డి, బాలగౌడ్, డిఎస్, షబ్బీర్ అలీ లాంటి నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలే దక్కాయి. సురేష్ రెడ్డికి ఏకంగా స్పీకర్ పదవే దక్కింది. చరిత్రలో మొదటిసారిగా 1.5 ఏళ్ల కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి మంత్రి లేరు. కానీ ఈసారి మొదటి దఫాలోనే ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశ చెందాయి. జిల్లాకు మంత్రి లేకపోవడంతో పాలనా వ్యవస్థను గాడిలో పెట్టిన వారే లేకుండా పోయారన్న అభిప్రాయం ఉంది. సామాజిక సమీకరణాల సంగతి ఎలా ఉన్నా ఈసారి జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుతున్నాయి.